మహాదేవ భిక్షువు గురించి చూడండి. ఈయన మహాసాంఘిక శాఖకు సంబంధించిన వాడు మహాదేవ భిక్షువు. ఈయన పల్లవ బొగ్గు అనే ప్రాంతంలో వీరపురుష దత్తుని కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత ప్రచారం అనేది జరిపించిండు. పల్లవ బొగ్గునే నేడు ప్రస్తుతం పల్నాడుగా పేర్కొంటున్నాం. ఆ పల్నాడు ప్రాంతంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత దాదాపు 14,60,000 మందితో ఇతడు శ్రీలంకకు వెళ్ళి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిందని మనకు చెప్తున్న గ్రంథం ఏంటంటే మహావంశం దీపవంశం అనేవి రెండు సిలోన్ గ్రంథాలు లేదా సింహల గ్రంథాలు లేదా శ్రీలంక గ్రంథాలు. సిలోన్ అన్న సింహలం అన్న శ్రీలంక అన్న ఒకటే. ఆ దీపవంశం మహావంశం సిలోన్ బౌద్ధ గ్రంథాలు. ఆ మహావంశం ప్రకారం 14,60,000 మందితో శ్రీలంకలో బౌద్ధ మత ప్రచారానికి వెళ్ళింది ఎవరంటే మహాదేవ భిక్షువు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన బదంతాచార్యుడు అని చెప్పిన బోధిశర్మ రాజా బాండాగారికుడు అని రాసుకోరి. రాజా బాండాగారికుడు, బోధిశర్మ రాజా బాండాగారికుడు. బదంతాచార్యుడేమో బౌద్ధ మత ప్రచారానికి నియమించబడ్డ వ్యక్తి, బౌద్ధ మత ప్రచారకుడు. చూడండి, నాగార్జునకొండలో లభించిన శిల్పాలలో ఎవరి పేరు ఉందంటే తొలుత బదంతాచార్యుని పేరే ఆ శిల్పాలపైన చెక్కబడ్డది. ఓకేనా. ఈయనే నాగార్జునకొండ శిల్పాలలో తొలిసారిగా ఆయన పేరును లిఖించుకున్నాడంటే ఆయన శిల్పాలను చెక్కించే ప్రయత్నం చేసిండు. నాగార్జునకొండ శిల్పాలలో తొలుత ఎవరి పేరు చెక్కబడ్డదంటే ఇక్ష్వాకుల కాలంలో బదంతాచార్యుడు అనేది గుర్తుంచుకోవాలి. ఆయన యొక్క ఉద్యోగం ఏంటంటే బౌద్ధ మత ప్రచారకుడిగా నియమించబడ్డాడు. నెక్స్ట్ ఇంకొక అతను భావ వివేకుడు అని బౌద్ధ మతానికి సంబంధించిన పండితుడు. ఈయన ఉయాన్సాంగ్ ప్రకారం భావ వివేకుడు అనగానే విజయపురి నివాసి అని పేర్కొన్నాడు. యాజ్ పర్ ఉయాన్సాంగ్ ప్రకారం భావ వివేకుని యొక్క స్వస్థలం ఏంటంటే విజయపూర్ అనేది గుర్తుంచుకోలే. ఇది అతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. బౌద్ధం వ్యాప్తి చెందడానికి కారణం పనిచేసిన ఆఫీసర్లు, అంతఃపుర స్త్రీలు, ఆయన నిండు సభలో శివలింగాన్ని తొక్కుతున్నట్లు అంటే శైవ మత వ్యతిరేక అనేది తెలుస్తుంది మనకు. అమరావతి శిల్పంలో లభించిన నాణ్యాన్ని బట్టి ఒక స్త్రీ మంటల్లో కానిపోతుంది